టాలీవుడ్ హిస్టరీలో ఒకే ఒక్కడు రాజమౌళి తర్వాత అపజయం లేని దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే ఆన్సర్ ఒకటే, అనిల్ రావిపూడి. కొంతమందికి ఆయన కామెడీ నచ్చదు, మరి కొంతమందికి ఆయన రొటీన్ ఫార్ములా అంటారు. కానీ బాక్స్ ఆఫీస్ లెక్కలు చూస్తే మాత్రం మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. పటాస్ నుండి శంకర వరప్రసాద్ వరకు అనిల్ రావిపూడి ఎలా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్నారో, తను తీసిన 9 సినిమాలు ఏంటి, బడ్జెట్ ఎంత, కలెక్షన్స్ ఎంత, ఈ వీడియోలో అయితే మొత్తం తెలుసుకుందాం. నెంబర్ 1, 2015 లో వచ్చిన పటాస్ మూవీ. ఈ మూవీలో హీరోగా కళ్యాణ్ రామ్ గారు నటించారు. బడ్జెట్ వచ్చేసి 12 crores, కలెక్షన్స్ వచ్చేసి 28 crores. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నెంబర్ 2, 2016 లో వచ్చిన సుప్రీం మూవీ. ఈ మూవీలో సాయి తరం తేజ్ గారు నటించారు. బడ్జెట్ వచ్చేసి 15 కోట్లు, కలెక్షన్స్ వచ్చేసి 45 కోట్లు. ఈ మూవీ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. నెంబర్ 3, 2017 లో వచ్చిన రాజా ది గ్రేట్. ఈ మూవీలో రవితేజ గారు యాక్ట్ చేశారు. బడ్జెట్ వచ్చేసి 30 కోట్లు, కలెక్షన్స్ వచ్చేసి 60 కోట్లు. ఈ మూవీ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీలో అయితే మాస్ మహారాజ్ అని వేరే యాంగిల్ లో చూపించాడు. నెంబర్ 4, 2019 లో వచ్చిన F2. ఈ మూవీలో అయితే వెంకటేష్ అండ్ వరుణ్ తేజ్ గారు అయితే మెయిన్ లీడ్ గా యాక్ట్ చేశారు. ఇక ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 35 కోట్లు, కలెక్షన్స్ వచ్చేసి 140 కోట్లు. ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అప్పటి వరకు ఉన్న రికార్డులను తిరగరాసి అనిల్ రావిపూడిని స్టార్ డైరెక్టర్ లిస్ట్ లో చేర్చిన సినిమా ఇది. ఇక నెంబర్ 5, 2020 లో వచ్చిన సరిలేరు నీకెవరు మూవీ. ఈ మూవీలో హీరోగా మహేష్ బాబు గారు అయితే యాక్ట్ చేశారు. బడ్జెట్ వచ్చేసి 100 కోట్లు, కలెక్షన్స్ వచ్చేసి 260 కోట్లు. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఫస్ట్ టైం కొలాబరేట్ అయ్యి మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్ లో సక్సెస్ అందుకున్నాడు. ఇక నెంబర్ 6, 2022 లో వచ్చిన F3. ఈ మూవీలో హీరోగా వెంకటేష్ అండ్ వరుణ్ తేజ్ గారు అయితే నటించారు. బడ్జెట్ వచ్చేసి 70 కోట్లు, కలెక్షన్స్ వచ్చేసి 110 కోట్లు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది. డబ్బు చుట్టూ తిరిగే కామెడీతో వచ్చిన ఈ సీక్వెల్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్లనే రాబట్టింది. ఇక నెంబర్ 7, 2023 లో వచ్చిన భగవత్ కేసరి. ఈ మూవీలో నందమూరి బాలకృష్ణ గారు అయితే యాక్ట్ చేశారు. బడ్జెట్ వచ్చేసి 90 కోట్లు, కలెక్షన్స్ వచ్చేసి 138 కోట్లు. ఈ మూవీ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అనిల్ రావిపూడి తన కామెడీ ట్రాక్ ని పక్కన పెట్టి బాలయ్యతో ఒక పవర్ఫుల్ ఎమోషనల్ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా తీసి నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. ఇక నెంబర్ 8, 2025 లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ. ఈ మూవీలో అయితే వెంకటేష్ గారు మెయిన్ లీడ్ గా యాక్ట్ చేశారు. బడ్జెట్ వచ్చేసి 70 కోట్లు, కలెక్షన్స్ వచ్చేసి 250 కోట్లు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ అయితే వెంకటేష్ తో 3వ మూవీ. సంక్రాంతి బరిలో మళ్ళీ తన సత్తా చాటారు అనిల్ రావిపూడి. ఇక నెంబర్ 9, 2026 లో వచ్చిన మనశంకర వరప్రసాద్ గారు మూవీ. ఈ మూవీలో అయితే మెగాస్టార్ చిరంజీవి గారు అయితే మెయిన్ లీడ్ గా యాక్ట్ చేశారు. బడ్జెట్ వచ్చేసి 150 కోట్లు, కలెక్షన్స్ వచ్చేసి 400 కోట్లు. ఈ మూవీ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. చిరంజీవిలోని వింటేజ్ కామెడీ టైమింగ్ ని వాడి బాక్స్ ఆఫీస్ దగ్గర మెగా విధ్వంసమే సృష్టించారు. చూశారు కదా, అనిల్ రావిపూడి గారు ఇప్పటి వరకు ఫ్లాప్ అనే మాటే ఎరగకుండా దూసుకుపోతున్నారు. కమర్షియల్ సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చేలా తీయడంలో ఆయనే పోటీ. మరి అనిల్ రావిపూడి సినిమాలో మీకు బాగా నచ్చిన సినిమా ఏదో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ సినీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి.